రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. దుండగులు 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఆటోలో వెళుతున్న తండ్రి కుమార్తెను వెంబడించిన దుండగులు మంచినీళ్లు తాగేందుకు ఆగిన సమయంలో తండ్రిని కొట్టి బాలికను అపహరించి అత్యాచారం చేశారు. ఇక పూర్తి వివరాల్ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, దారుణానికి సంబంధించి పూర్తి సమాచారం చెప్పండి. రంగారెడ్డి జిల్లాలో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి ఆ పైన అమ్మాయిని గొంతు నిలిపి దారుణంగా హత్య చేసిన సంఘటనకు సంబంధించి పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ముమ్మరంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసుల నేతృత్వంలో పూర్తి స్థాయిలో విచారణకు దిగినటువంటి పోలీసులు ఒక 5 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆటో డ్రైవర్ తో పాటు మరో 5గురిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఈ ఘటనకి ఎలా పాల్పడ్డారు ఏంటనే కోణంలో కూడా విచారిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న రాత్రి 8-9 గంటల సమయంలో వికారాబాద్ నుంచి తమ స్వగ్రామానికి వెళ్లేందుకు వేచి చూస్తున్నటువంటి తల్లి కూతురు ఇద్దరు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలో వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆటో వాడు మధ్యలోనే నిలిపివేసి వెళ్లడంతో అప్పటికే వీళ్ళని గమనించినటువంటి 4 యువకులు, అదే గ్రామానికి చెందిన 4 యువకులుగా భావిస్తున్నటువంటి పోలీసులు వాళ్ళను వెంబడించి అక్కడ తండ్రి చేతి పంపు వద్ద నీళ్లు తాగేందుకు వెళ్ళగా ఈ అమ్మాయిని ఆటోలో అట్కాయించి తీసుకుని వెళ్లడం జరిగింది. దాంతో ఒక్కసారిగా కుప్పకున్నటువంటి తండ్రి ఉటావున్న వికారాబాద్ వచ్చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కిడ్నాప్ కేసుగా నమోదు చేసినటువంటి పోలీసులు రాత్రి గాలించినప్పటికీ అమ్మాయి ఆచూకీ తెలియలేదు. తెల్లవారు చూసేసరికి నిర్మానుష్య ప్రదేశంలో అమ్మాయి మృతజీవిగా ఉండడం చూసి ఒక్కసారిగా నిర్గంతపోయారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు గ్రామస్తులు గాని ఆ అమ్మాయి తల్లిదండ్రులు గాని గ్రామస్తులు గాని పూర్తి స్థాయిలో విచారణలో పూర్తి స్థాయిలో గ్రామానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని సంపూర్ణ వినిపించడం జరుగుతుంది. దీనిపైన ఈ ఘటనకు సంబంధించి సీరియస్ గా తీసుకున్నటువంటి జిల్లా పోలీసులు ఎస్పీ శ్రీనివాసులు కూడా నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదని చెప్పేసి కూడా పోలీసులకు ముమ్మరంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు పోలీసులు రంగంలో దిగినటువంటి పోలీసులు జాగ్రత్తలతో స్థాయిలో ఘటనకు సంబంధించి కూడా గాలింపు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఆటో డ్రైవర్లను ఎవరైతే ఆ ఊరికి వెళ్లే ఆటోలు కానీ వికారాబాద్ లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కానీ ఎవరు ఎక్కారు ఏంటనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ను కూడా ప్రశ్నించినటువంటి పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఒక 5 యువకుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే అమ్మాయిపై సామూహికంగా అత్యాచారం చేయడమే కాకుండా అతి దారుణంగా గొంతు నిలిపి చంపడం పైన తీవ్రంగా పరిగణించినటువంటి పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ ఘటన అత్యంత విషాదంగా సంఘటించి జరిగినటువంటి సంఘటన పైన గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ పూర్తి స్థాయిలో విషయాలు చేయాలనుకున్నాయి. ఇంత అతి దారుణ అమ్మాయి కిడ్నాప్ అయిన విషయం తండ్రి ఫిర్యాదు చేసిన మేరకు పోలీసులు కిడ్నాప్ గానే భావించినప్పటికీ తెల్లారేసరికి ఆ అమ్మాయిని అతి దారుణంగా చంపేయడం తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కేసును విచారిస్తున్నారు. అంతేకాకుండా గ్రామస్తులు కానీ తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆవేదనను తమ కూతురు ఇలా దారుణంగా చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర విషాదశాలు ముందుకున్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడింది తమ ఊరికి సంబంధించినటువంటి యువకులుగానే భావిస్తున్నటువంటి పోలీసులు ఒక 5గురిని కొద్దిసేపటి క్రితమే 5గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుసుకునే వెళ్తాం. ధన్యవాదాలు సతీష్.